దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రైజ్లా బాగున్నారమ్మా? మేము కూడా దేవుని కృపలు బాగున్నాము. మన మోషే ఉపవాస ప్రార్థనలో చేసుకుంటూ ఉన్నాము. మరి మోషేని దేవుడు ఎట్లాగా ఆశీర్వదించాడో, ఎలా దేవుని ఆజ్ఞలు గైకున్నాడో మనం తెలుసుకోబోతున్నాము. మోషేని ఏ ఉద్దేశంతో ప్రభువారు కాపాడి ఉన్నారో మనం చూడబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మకమైన దేవ, ఆదియు అల్ఫయు ఓమేగయు భూత భవిష్యత్తు కాలంలో తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి నీ కృతజ్ఞాస్తుతులందరూ చెల్లించుకొచ్చున్నాను. ప్రభువా, ఇదిగో నీ దేనదాసురాలను నీ వాక్యం విప్పుటకు నీ గౌరియద్ద నుండి నాకు ఇస్తే, ప్రభువా నీ స్వరము నాకు వినబడాన్ని ఇస్తే నీ ప్రజలకు నేను వాక్యం చెప్తానయ్యా. అయ్యా, నన్ను దర్శించండి. ప్రభువా, నాతో మాట్లాడండి. నీ ప్రజలు విని సంతోషించి ఆనందించి తన హృదయంలో ఆత్మీయమైన బలమును పొందుకుంటకు సహాయం చేయమని ప్రభువా, ఈ దేశాన్ని ప్రపంచాన్ని అంతటినీ కాచి కాపాడమని, మా దేశ నాయకులందరినీ దీవించమని, మా కొరకు ప్రార్థిస్తున్న వారిని దీవించమని, అనారోగ్యంతో బాధపడుచున్న వారిని స్వస్థపరిచి బాగు చేయమని, ప్రభువా స్కూల్కి వెడుచున్న చిన్నారి బిడ్డలను కాపాడమని, ఫీజులు కట్టుకోవడం ధర్మ లేక ప్రభువా ఎన్నో కష్టాలు పడుచున్నాను. బుక్స్ కూడా డబ్బులు లేక తండ్రి, పేదవారు ప్రభు అల్లాడుచున్నారు. వారికి మీరు సహాయం చేయండి. తల్లి లేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను కాపాడండి. అనాథులుగా విడిచిపెట్టిన నాకు సహాయం చేయండి. భర్త లేని వారిని కాపాడండి. భార్య లేని వారిని కాపాడండి. నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాడి పంటలను ఆశీర్వదించండి. వారి పొలములు వేస్తున్న విత్తనములను ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. అందరినీ కాచి కాపాడమని మమ్మల్ని పరిపాలిస్తున్న నాయన సైనికులను, వైద్యులను, పోలీసు వారిని, రెవెన్యూ వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని, మా రాజ్యానికి పరిపాలన మంచి జ్ఞానం నీ రాజులకు దయచేయమని, నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని చేతులకు అర్పిస్తూ నాకు లేక సేవ చేస్తున్న వారందరినీ కాపాడమని, సేవకురాలను దీవించమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, రోజు పుట్టినరోజు చేసుకుంటున్న వారిని ఆశీర్వదించి దీవించమని, మీరే దయా కిరీటం పెట్టి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకుని ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకుని ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే విండుగా కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలందరికీ మరొకసారి వందనమన్నమాట. సంతోషంగా ఉన్నారమ్మా? దేవుని వాక్యం వినులతోడనే మనకి వెలుగు వస్తుందని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అందుకే ఈ వాక్యం చాలా అద్భుతమైన వాక్యం. ఈ వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యం ప్రతిరోజు చదువుకోండి. మోషే ఉపవాస ప్రార్థన జరుగుతున్నవి 40 days అని. ఇందులో ఒక ప్రవక్తను మనం ప్రవక్త వెనకాల వెడుచున్నాం. ఇది ఆచారం కాదు, ఇదొక ఆచారయుక్తంగా మనం చేయటం లేదు. ఈ ప్రవక్తలు వెనుకాల వెడుచున్నాం. ప్రవక్తలు చెప్పినది మళ్ళీ మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నాం. చదువుట వలన, వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. అందుకని ఈ వాక్యాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు చాలామంది చాలా దూరాలు వెళ్ళి బైబిల్ స్టడీ చేస్తారు, పాఠాలు నేర్చుకుంటారు. అలా ఈ 40 days కూడా మోషే తన దేవుని సన్నిధిలో ఆయన పిలిచినప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మనకు నేర్పుతూ వచ్చారు. ఆయన నేర్చుకుని ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం మీద మనం నేర్చుకుని దేవుని మహిమపరచాలి అంటే ఈ వాక్య భాగాలు మన హృదయంలో ఆత్మీయమైన బలం అనేస్తాయి. అందుకే మోషే వెనకాల మనం వెళుచున్నాం. మోషే ఎట్లా చేశాడు, ఆయన గుణలక్షణం ఏమిటి, ఆయన ద్వారా దేవుడు ఏమి చేయించాడు, ఇవన్నీ వీటి ద్వారా ఇది 40 days కాదు, ప్రాణమున్నంత వరకు వీటిని ధ్యానం చేయాలి. కాదంటే ఇది ఒక చూడండి, అమావాస్య, పౌర్ణమి ఎట్లాగ ఇందులో వ్రాయబడి ఉన్నాయో ఈ క్రీస్తు ప్రభువారి పుట్టినరోజు,
క్రీస్తు ప్రభు వారు చనిపోయిన రోజు మనం ఎట్లా చేసుకుంటున్నాము? ఈ మోషే ప్రవక్త చేసినవి మనము చూస్తూ నేర్చుకుని చేస్తున్నప్పుడు మనకి కూడా అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే మహాభాగ్యాన్ని దేవుడిస్తాడు. ఈ 40 డేస్లో 7 అని చాలాసార్లు ఉంటుంది. 7 అనగా సంపూర్ణ సంఖ్య. ఇది 7వ నెలలో మనం చేస్తున్న కార్యం. ఈ చదువుతున్న బైబిల్ రీడింగ్లో మనం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితం నిన్న అద్భుతాలు దేవుడు దాచి ఉంచాడని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మనం నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఏమి వ్రాయబడిందో చూద్దాం. ఐగుప్తులోని యాకోబు వచ్చిన ఇశ్రాయేలు పేరు ఏవనగా రూబేన్. వీరి పేర్లు రాస్తారు ఇక్కడ కింద మాటల్లో మనం చూడబోతున్నాము. చూద్దామండి. 11వ వచనంలో, కాబట్టి దావీదుని బట్టి భారంతో వారి శ్రమలు పెట్టి పనులు చేయించుచు అధికారులు వారి మీద నియమింపగా వారు ఫరోకు ధ్యానమును నిలువ చేయు పీఠము పట్టణమును కట్టిరి. అయినను ఐగుప్తుని వారు శ్రమ పెట్టుకున్నది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యము పడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తులకు కఠినముగా సేవ చేయించుకున్నది. ఇక్కడ ఎంత కఠినముగా చూస్తున్నారో ఈ ప్రజల్ని, ఎంత కఠినముగా చూస్తున్నా అంత విస్తరించిపోతున్నారంట. ఈ చిన్న మాట చాలా మనం పరీక్షిస్తూ ఉంటుంది. ఈ చిన్న మాట మీరు పదే చదవండి. మన కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్. దాన్ని మనం కోరుకున్నప్పుడు కష్టాన్ని మనం స్వీకరించినప్పుడు ఆశీర్వాదం తప్పనిసరిగా దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఈ ప్రజలను వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాము వాక్యాన్ని. ఫరో ధాన్యమందు నిలువ చేయు రామేశము పట్టణములను కట్టేది. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యము పడిరి. ప్రబలిస్తున్నారంట. మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో మనం ఓర్చుకున్నప్పుడు మనకు అన్ని ఆశీర్వాదాలని ఫస్ట్ విషయంలో మనకు తెలియపరచబడి, సెకండ్ విషయంలో ఏమున్నదంటే చూద్దాము. అప్పుడు ఆ కాలంలో జనాభా ఎక్కువైపోతుంది. అందుకు ఈ ఫరో రాజు చాలా కోపం వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఫరో ఈ ప్రజలందరినీ చంపేయాలి, వీళ్ళని హింసించాలి అని చాలా హింసలు బాధలు పెట్టుచు ఉన్నాడు. ఆ సమయంలో ఒక పని జరుగుతుంది. ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, ఆ మగ బిడ్డలందరినీ చంపేయాలి, ఆడబిడ్డలను ఉండనివ్వాలి, మగవాళ్ళందరినీ చంపేయాలి అనుకుని మగవాళ్ళందరినీ చంపేయమని శాసనం పెట్టాడు. అయితే ఈ మోషే అనే కుమారుడు తల్లి గర్భంలో పుట్టినప్పుడు మోషే 3 నెలలు దాచి పెంచలేకపోయింది. అప్పుడు ఆ బిడ్డకి ఏం చేసిందంటే, మోషే తల్లి ఫరో ఇంటిలో పని చేస్తుంది దాసీగా. అయితే ఈ వాక్య భాగం ఫస్ట్ లెసన్ మీరు చదివినప్పుడు ఇందులో చక్కటి అర్థాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈమె అక్కడ పని చేస్తూ ఉంది, కానీ బిడ్డని దాసింది. 3 నెలలు దాచిన తర్వాత దాయలేకపోయింది. దాయలేక ఏం చేసిందో మనము ఇక్కడ వాక్యాన్ని చూద్దాము. అక్కడ రాజు ఆజ్ఞని చూద్దాం ముందు. అయితే స్త్రీలు మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తనకు ఆజ్ఞాపించడం చేయక మగపిల్లను బ్రతకనీయగా ఐగుప్తురాజు మంత్రసాను పిలిచి, మీరు ఎందుకు మగపిల్లని బ్రతికించి ఈ పని ఎలా చేసేది అని అడిగారు. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారి కారు, వారు చురుకైన వారు, మంత్రస్థాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రశ్నించి ఉన్నారని ఫరోతో చెప్పారు. ఆమె హల్లెలూయా. దేవుడు నాకు కూడా అంటే భాగ్యం ఇచ్చాడు. మంత్రస్థానం వచ్చేటప్పటికి రెడీగా బిడ్డలు ఇచ్చేసాడు. ఎంత భాగ్యం! చాలామంది స్త్రీలు అలాగా ఈ భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆ మంత్రస్థానం వచ్చినప్పుడు పిల్లలు రెడీగా పుట్టేస్తారు. అది ఎంత గొప్ప భాగ్యం! అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మంత్రసాని హృదయాలలోనికి దేవుడు వెళ్ళాడు. చూడండి, ఈ మంత్రసానులు ఏం చేస్తున్నారు? ఈ వాక్య భాగంలో మనం చూస్తే
రాజుగారు అడుగుతారు, ఎందుకు బ్రతకనిస్తున్నారు మీరు, మగపిల్లని చంపేయాలి కదా అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము వెళ్ళేటప్పటికే వారు ప్రసవించేస్తున్నారు. వారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏమి గిఫ్ట్? ఈ మంత్రస్నానాలు ఇచ్చారు. చదువుతాము చూడండి. మంత్రస్నానం దేవునికి ఫరోదే చెప్పారు. మంత్రస్నానాలంట హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. మీరు చురుకుగా ఉంటారా స్త్రీలు? మీరు చురుకుగా ఉంటే ఎక్కడో చోట ఆయన ఆకాశమందు ఆశ్వీనుడైన దేవుని దగ్గర ఇలాంటి గ్రంథం పెద్దది ఉంటుంది. అందులో నువ్వు చురుకైన దానివని పేరు రాస్తారు. ఆమె నువ్వు చురుకైన బిడ్డవని పేరు రాయాలంటే ఇక్కడే నువ్వు చురుకుగా పనిచేయాలి, చురుకుగా పాటలు పాడాలి, చేపలు వేయాలి, దేవునింటిలో పని చేయాలి, మరి ఆ యాచకురాలుగా ఉండాలి, ఆమె పనులని చక్కబెట్టాలి, చక్కగా ఇంకా ఎలాగ చురుకుగా ఉండాలి, చురుకుగా పాటలు, చురుకుగా తప్పట్లు కొట్టాలి, చురుకుగా ఆరాధన చేయాలి, అన్నిట్లోనే యాక్టివ్గా ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధిలో ఈ స్త్రీల గురించి రాసినట్లుగా పరలోక రాజ్యంలో నీ కోసం నా కోసం కూడా చురుకుగా ఉంది బేబీ సరోజిని, చురుకుగా ఉంది రమ్య, చురుకుగా ఉంది మేరీ, చురుకుగా ఉంది మణి అని ఇక్కడ పేరులో రాస్తాడు, మన పేరులో రాస్తాడు. మరి మీరు చురుకుగా ఉంటారా? చురుకుగా ఉంటే దేవునికి వందనాలు చెప్పండి. ఈ రోజు నుంచి నేను చురుకుగా ఉంటాను, నేను భయపడను, దేనికి యాక్టివ్గా ఉంటాను, చురుకుగా ఉండటం మహాభాగ్యమని కీర్తన గ్రంథంలో రాశారని మనం మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ మంత్రస్థానానికి దేవుడు ఒక మేలు చేశాడు. ఏం మేలు చేశాడంటే మంత్రస్థానం 21 మంత్రస్థానం దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగి చేశాను. అయితే ఫరో హెబ్రోనులో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పడవేడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. ఈ స్త్రీలను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఈ మంత్రస్థానాలు ఎప్పుడైతే మగబిడ్డను బ్రతకనిచ్చారో వీరి వంశావళిని ఆశీర్వదించేశాడట. ఎందుకంట? వారు రాజుకు భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు, సృష్టికర్తకు భయపడ్డాడు. ఈ సృష్టికర్తకి ఎప్పుడైతే భయపడ్డారో దేవుడు వీరినే కాదు వీరి పిల్లలను ఆశీర్వదిస్తానని మీ వంశావళి వృద్ధి కలుగజేస్తాడంట. వృద్ధి అంటే మీకు చాలా అర్థమయ్యేలా చెప్తాను. వృద్ధి చేయడం అంటే ఎక్కువ చేయడం. అది ఎట్లాగంటే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. రాత్రి మినపపిండి రుబ్బి ఆ బాక్స్లో పెట్టిన తర్వాత ఉదయానికి అది ఉబ్బి పెద్దదవుతుంది. అది అలాగే ఉండదు. దాన్ని క్యాచ్ చేయండి మీరు. అది ఎట్లాగ పైకి వస్తుంది? అలాగే నీ కుటుంబాన్ని దేవుడు అట్లా ఆశీర్వదించి దీవిస్తానని క్షేమాభివృద్ధి కలిగి చేస్తాడట. వంశావళిని వృద్ధి చేస్తానని ఇక్కడ వ్రాయబడింది. ఎందుకంటే దేవునికి భయపడిన స్త్రీలైన మనం దేవునికి భయపడాలి. ఎర్లీ మార్నింగ్ లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, అందరి కొరకు ప్రార్థించాలి, కొంత సమయం దేవునితో గడపాలి. మరి మగ్దలేని మరియ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పెందల కడలేచేస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళింది. అనేక మంది స్త్రీలు పెందల కడలేస్తారు, చాలా మంచిది. లేవలేని వారు ఎవరైనా ఉంటే లేవాలనే అనుభవంలోనికి ఈ వాక్యం విన్న తర్వాత మీరు రండి. ఇంకా ముందు భాగంలోకి పోతే ఇంక మోషేను అక్కడ సమాప్తమైపోతుంది. చంపేస్తారా బిడ్డను తల్లి భయపడి ఒక పెట్టెలో పెట్టింది. 2 అధ్యాయంలోకి వస్తే ఆ పెట్టెలో పెట్టి దాచింది. ఆ పెట్టి దాచి విడిచిపెడుతుంది. అట్లాగా విడిచిపెట్టిన వెంటనే ఆ పెట్టిని ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది. ఆ బిడ్డను తీసి ఆ బిడ్డ పాలిచ్చడానికి తన తల్లిని పిలిచి పాలిప్పించి పెద్దవాడిని చేసి అన్ని విద్యలు చేసి నేర్పించింది. ఈ తల్లి ఒక ప్లాన్ చేసింది. పిల్లోడిని ఎట్లా దాయాలో అర్థం కాక పెట్టి తయారు చేసింది. ఆ పెట్టెలో కీలు పోసింది. నీళ్లు వెళ్ళకుండా, నీళ్ళు వెళ్తే చనిపోతాడని ఎంత భద్రంగా దాసింది చూడండి. ఈరోజు మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించండి. వాక్యం అనే కీలును పూయండి.
వాక్యం అనే మాటలు చెప్పండి. భయంకరమైన ఈ లోకంలో భయంకరమైన నది, వడిగా వెళ్ళిపోతున్న నదిలో తల్లి ప్రయత్నం ఏమిటంటే ఆ కీలు పోసింది నీళ్లు వెళ్ళకుండా పెట్టు తయారు చేసి వదలలే. ఆ పెట్టెలో నీళ్లు వెళ్ళిపోతాయేమని, నీ పుట్టిన బిడ్డ హృదయంలోనికి పాపం వెళ్ళిపోతుందేమని నీవు చాలా జాగ్రత్తగా నీ బిడ్డను పెంచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది. ఈ వాక్యం కీలును పూసినప్పుడు నోహాబు వాడ కట్టినప్పుడు ఆ వాడకి కీలు పూసాడు నీళ్లు వెళ్ళకుండా. అంత పెద్ద పడవకి కీలు పూసినప్పుడు వాటర్ దాంట్లో వెళ్ళకుండా ఆఫ్ చేసింది. ఇప్పుడు మనమేమి కీలు పోయాలంటే వాక్యం అనే కీలును పోయాలి. ఆయన సిలువను చూపించాలి, సృష్టిని చూపించాలి. మన పిల్లలకు రోజు వాక్యాన్ని చెప్పినప్పుడు వారన్నీ తెలుసుకుని దేవుని సన్నిధిలో ఎదుగుతారు. ఈ బిడ్డ పెద్దవాడైపోయాడు. మరి ఫరో కుమార్తెగా ఫరో కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ తను ఆ పాప భోగంలో ఉన్న వారందరిని రక్షించడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మోషే చరిత్ర కొంత భాగం రాస్తుంటుంది. భక్తులందరి పేర్లు అందులో వ్రాయబడినాయి. ఈ నిర్గమకాండంలో ఉన్న విషయాలు, ఈ పాత నిబంధన ఉన్న విషయాలన్నీ కూడా చాలా పొందిపరచి నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇంతమంది భక్తులను వన్ పేపర్లో 11వ అధ్యాయంలో చాలా క్షుణ్ణంగా ఆయన వ్రాశారు. ఒక్కొక్క సబ్జెక్ట్ చిన్నది, కానీ దానిలో ఉన్న మర్మాలు చాలా గొప్పవి. దీన్ని పరిశీలించండి, పరీక్షించండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. జ్ఞానం కోసం అభ్యాసం చేయాలి. బంగారం వెండి అమ్మి కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇలా చేసి ఈ సంపాదించుకోవాలి. ఈ వాక్యము విని మీ అందరికి వందనాలు. మరి మీ బిడ్డలకు కీలు పూసి దేవుళ్ళు పెంచండి, దేవుళ్ళు ఎదిగేటట్టుగా చూడండి. మరి ఈ స్త్రీ వలె మీరు ఉండండి. ఈ స్త్రీ ఏం చేసిందో భయపడింది దేవునికి. హెబ్రీ స్త్రీలు ఈ స్త్రీ ఇశ్రాయేల్ స్త్రీలకి మనకు ఉన్న వ్యత్యాసం ఏమిటి? వారు ఎంత చురుకుగా ఉన్నారు? అట్లాంటి చురుకుగా ఉండే అనుభవంలోనికి మనం వెళ్ళాలని దేవుని వాక్యం చదివిస్తే అక్కడ నుంచి వారు విద్యలు నేర్చుకుని ఒక అతన్ని 2 అధ్యాయంలో చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇసుక పెట్టేస్తాడు. కానీ ఎవరికి భయపడ్డాడంటే రాజుకు భయపడిపోయాడు. రాజు నన్ను చంపేస్తాడేమో, ఈ ప్రజలు నన్ను చంపేస్తారేమో అని అబ్బాయి ఇంకెప్పుడు ఉండకూడదని పరుగున వెళ్ళిపోయాడు. ఎడారిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మామ దగ్గరికి, మామ ఉంటాడని తెలియదు, ఆడ పిల్లలు ఉంటారని తెలియదు. ఆ నీళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారు. ఎందుకమ్మ ఇంత త్వరగా వచ్చారంటే ఒక ఆయన మాకు నీళ్లు తోడుపోస్తాడంట. అట్లాగా అతను కూడా తీసుకురండి, భోజనం చేస్తాడు మనతో అన్నాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి, మరి అల్లుడు ఇంట్లో ఉంటే కుదరదు, నువ్వు వెళ్ళి మేప వేయాలి, ఆ గొర్రెలు మేప. అప్పుడు ప్రభువారు ప్రత్యక్షమై, నీకు ఇచ్చిన పని ఒకటయ్యా, నీకు ఇచ్చిన పని చాలా పెద్ద పని. ఆ ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించిన నది దగ్గర తీసుకెళ్ళాలయ్యా. మోషే భయపడకు, ధైర్యం అని మోషేకి ఎంత భరోసా ఇచ్చాడో, మోషేను చాలా బలపరుస్తూ తీసుకెళ్ళాడు. మోషే ఎంత గొప్పవాడు తెలుసా? మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము. దేవుని నామం ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. ఆయన ఏదైనా చేయగలడు, అంత గొప్పవాడు దేవుడు. దేవుడు ఒక మాట చాలా బాగుంటుంది, మీరు చదవండి వాక్యంలో భాగము చూడండి. 4వ అధ్యాయము
16వ వచనం చదువుతాం. అతడు నీకు బదులుగా జన్మతో మాట్లాడుటకును అతడు నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా నుండువు. ఈ కర్ర చేత పట్టుకుని దానిలో ఈ సూచన క్రియలు చేయవలని చెప్పాను. ఇప్పుడు మోషే చదివితే మోషే అంటున్నాడు 10వ అధ్యాయంలో, నేనేమి నోటుమాల్యం లేనివాడు నేనేం చెప్పలేనయ్యా అంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, మోషే భయపడకు, నీకు ఒక చక్కటి ఉపాయం చెప్తున్నాను నేను. ఉపాయాలు ఎన్ని చెప్తాడో దేవుడు మనం గ్రహించాం. ఉపాయం ఎంత మంచి ఉపాయాలు చెప్తాడు ఆయన అంటున్నాడు, మోషే భయపడకు, నీకు అహరోను అన్నయ్య ఉన్నాడు కదా, నీకన్నా 3 నెలలు పెద్దోడైనా ఆయన నీకు తోడుగేస్తానయ్యా, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అని అంటున్నారు. ఇక్కడ వాక్యం ఎంత బాగుంటుందో చూడండి. అతడే నీకు అహరోనుగా నుండు, నీకు నూరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా నుండు. ఈ సబ్జెక్టు చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో. ఈ మోషే ఇప్పుడు అన్నయ్యకి దేవుడిగా అయిపోయాడు. అబ్బా, ఎంత మంచి మాట. ఆ కాలంలో మనము మన ముందు భాగంలో చదువుకున్నాము. యోసేపును దేవుడు ఏం చేశాడంటే అన్నలు వచ్చి నమస్కరించేలా చేశాడు. యోసేపు వాళ్ళకి దేవుడిగా కనపడ్డాడు. అందుకే యోసేపు దేవుడని మనం చదువుతాము. యోసేపుకు దేవుడు తోడైనట్లు ఇక్కడ మోషేకు కూడా తోడైనాడు. ఈరోజు నీకు కూడా తోడై ఉంటాడు. మోషే ఒక్కడని చాలా భయపడ్డాడు 10వ అధ్యాయంలో. కానీ 16వ వచనంలో దేవుడు తన సహోదరుని తోడగిచ్చాడు. వక్కాడావని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు తెలుసునా, చిక్కావు నీవెవరి చేతిలోనైనాను, చిక్కిపోవని నీకు తెలుసునా, నొక్కబడవని నీకు తెలుసునా. క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. ఒక్కళ్ళని వదిలిపోకండి, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. ఆయన చాలా గొప్పవాడు. మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటాడు, యోసేపుకు తోడైనట్లు నీకును తోడై ఉంటాడు. మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటాడు. నీవు ఒక దేవుడుగా కనిపిస్తావు అందరికీ. అబ్బా, పరిశుద్ధమైన బిడ్డ, పరిశుద్ధమైన యాజకుడు, పరిశుద్ధమైన దైవజనుడు, పరిశుద్ధమైన బిడ్డని అందరూ నిన్ను చూసి భయపడేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. ఇంకో చిన్న పాట పాడుకుని పాట నాకు చాలా ఇష్టం. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ లాస్ట్లో ఒక వచనం ఉంటుందన్నమాట. అదేమిటి అంటే, వాక్యము యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యము యాకోబుకు దేవుడు తెలియపరుచున్నాడు. అలాగే మీకును తెలియపరిచి మీ కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు వాక్యము ఎంతో గొప్పది. దేవుడి వాక్యమునందరూ నేర్చుకోండి, అనుదినము చదవండి. ఈ వాక్యం ఎంతో మర్మం కలిగిన వాక్యములా మనం చూడబోతున్నాం. ఇంకా ఒక చిన్న మాట చదువుకుని దేవుని మహిమపరుచుకుందాం. ఈ వాక్యము మనిషినంట ఆదరిస్తుందంట. మాతో చెప్తారా మీరు? ఆదరణకర్త, ఆదరిస్తుంది అనమాట. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో నిన్ను గూర్చి ఇక్కడ వ్రాస్తున్నారు. ఏమనుకుంటారు చూద్దామా. 9వ వచనం, జనుల మధ్య వారి సంతానం ప్రసింపచేసి వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు. అదండి, మనము దేవునిలో ఉన్నప్పుడు మన చుట్టుప్రక్క ప్రజలు చూసి మనము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారమని మనందరూ చెప్పుకుంటారట. అలా
చెప్పుకోవాలంటే మనం దేవుని బిడ్డలుగా సాగిపోదాము. మోషే చరిత్ర చదవండి, రోజుకి ఒక అధ్యాయం చదవండి. ఒక అధ్యాయం చదివి ఇట్లాంటి నోట్స్ తీసుకోండి. ఈ నోట్స్లో రోజుకొకటి రాయండి. 40 అధ్యాయాలు కూడా రోజు ధ్యానం చేయండి. అందులో మంచి మాటలన్నీ కూడా నోట్స్లో రాసుకోండి. ప్రతిరోజు రాసుకుంటే అందులో ఈ గ్రంథం తీస్తున్నప్పుడు, ఇది రాస్తున్నప్పుడు ఎవరో వ్యక్తి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మనకి పరలోకం నుండి ఆయన వస్తారు, ఆయన మాట్లాడతారు. ఇక్కడ ఆ మాట్లాడుతున్నప్పుడు మనకి ఎంతో సంతోషం, ఆనందమైపోతుంది. ఫరో హృదయం కఠినమైనట్లుగా మీ హృదయాన్ని కఠినం చేసుకోకండి. మీ మనసును విప్పండి, వాక్యాన్ని చదవండి. వాక్యమే నిన్ను బలపరుస్తుంది. ఈ వాక్యం సంపూర్ణమైన శక్తిని బలాన్నిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, మీరు ఇచ్చిన వర్తమానం దీవించి ఆశీర్వదించి, మీరు కట్టి ఫలించండి. మీ బిడ్డలను ఆశీర్వదించండి. మంత్రసాలకు ఇచ్చిన ఆశీర్వాదం మాకు ఇవ్వండి. అన్యజనులు మా గురించి చెప్పుకునేలా చేయండి. మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మోషేకు వాక్యమని వివరించినట్లు మాకు వివరణ చేయండి. మోషే ఒక్కడని వెడిలిపోవద్దని తన సహోదరుని ఇచ్చినట్టుగా నాకును ప్రభువా ఒక సహోదరుని ఇవ్వండి, ఒక బిడ్డల్ని ఇవ్వండి. నాకు నా ఆత్మీయమైన బిడ్డల్ని ఇవ్వండి. సహాయం చేయండి ప్రభువా. నన్ను దీవించండి, ఈ వాక్యం ఇచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మంత్రసానులు వచ్చేటప్పటికే స్త్రీలు నాయన బిడ్డలు పుట్టేసి వారు చురుకైన వారు. అలాంటి చురుకుదనం నాకును దయచేయండి. నీలో నేను బలముగా ఉండి ఈ వాక్యమైన వారందరూ చురుకుగా ఉండటప్పుడు సహాయం చేయమని, అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. మరణాత. ప్రైజ్ ది లార్డ్.